హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీడిఎస్సి 2025 జూన్లో ఏవైతే మనకి ఎగ్జామ్స్ జరిగాయో అందులో భాగంగా ఎక్స్ప్లెనేషన్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో 17వ తారీఖు జూన్ 2025కి సంబంధించి ఎస్జిటి మ్యాథ్స్ పరంగా ఏ విధంగా పేపర్ అయితే ఇవ్వడం జరిగిందో అటువంటివన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ చేసే టైంలో మీకు నేను ఏదో ఒక టైంలో బాగా చెప్పాను అని మీకు అనిపించిందంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఫీడ్బ్యాక్ కోసమైనా మీరు ఒక కామెంట్ అయితే తప్పకుండా చేసి వెళ్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే 17వ తారీఖు ఎస్జిటి పేపర్ షిఫ్ట్ 1లో మ్యాథ్స్ ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. 89 క్వశ్చన్ అంటే మ్యాథ్స్ పరంగా ఫస్ట్ క్వశ్చన్. ఓవరాల్గా 89 క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఏమంటున్నాడు, కింది వాణిలో సత్యం కాని ప్రవచనాలను గుర్తించమని అంటున్నాడు. అంటే సత్యం కానిది అంటే ఇందులోన 4 ఆప్షన్స్ లో 3 మనకి సత్యం అనే చెప్పుకోవాలి, ఒకటి మాత్రం సత్యం కాదు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితము అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను 4 తీసుకున్నాను. 4 తాలూకా ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 4. అంటే 4 దేనితో భాగించబడుతుందో అవన్నీ కూడా 4 తాలూకా కారణాంకాలు ఫ్యాక్టర్స్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కారణాంకాల సంఖ్య పరిమితం అని అంటున్నాడు, అంటే లిమిటెడ్ గా ఉంటాయి అని చెప్తున్నాడు, ఫినైట్ అని చెప్తున్నాడు. మనకి 4 యొక్క కారణాంకాలు 1, 2, 3 అంటే ఖచ్చితంగా మనం ఇన్ని ఉంటాయి చెప్పగలిగాం. ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6కి కారణాంకాల సంఖ్య 1, 2, 3, 6. అంటే 6 అనే సంఖ్యకు కారణాంకాలు ఎన్ని ఉంటాయంటే మొత్తం 4 ఉంటాయి. అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితంగానే ఉంటుంది. అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా ఎన్ని ఉంటాయి అనేటటువంటి స్పెసిఫిక్ గా నెంబర్ చెప్పొచ్చు. కాబట్టి ఇది సత్యము. కాబట్టి మన ఆన్సర్ ఇది అవ్వదు. ఆప్షన్ 2 చూస్తే ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతము, మల్టిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కి 5కి మల్టిపుల్స్ చూస్తే అంటే 5 టేబుల్లో వచ్చే చివరవన్నీ కూడా మనకి మల్టిపుల్స్ అవుతాయి. 5, 10, 15, 20 అంటే 5తో భాగించబడే సంఖ్యలన్నీ కూడా 5 యొక్క గుణిజాలు అవుతాయి. ఇప్పుడు 5 ఉంది, ఈ 5తో భాగించబడుతుంది. 10 5తో భాగించబడుతుంది. 15, 20, 25, 30 ఇలా 5తో భాగించబడేవి ఎన్నైనా మనం రాసుకోవచ్చు. కాబట్టి గుణిజాల సంఖ్య అనేసరికి మనకి అనంతము, ఇన్ఫైనైట్ గా మనం చెప్పొచ్చు. వాడు కూడా అనంతమని అన్నాడు కదా, గుణిజాల సంఖ్య అనంతము. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. కానీ మనకు సత్యం కాని జరిగింది కాబట్టి మన ఆన్సర్ ఇది అవ్వదు. నెక్స్ట్ మూడవది చూస్తే ఆప్షన్, ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటుందని అంటున్నాడు. ఆల్రెడీ మనం ఇక్కడ 4 తోటి రాసాం. 5 తాలూకా గుణిజాలు రాసాం. ఏమి రాసాం, 5, 10, 15, 20. ఇక్కడ ఈ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని అబ్జర్వేషన్ చేస్తే 5 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ అనేవి 5కి సమానమైన అవుతుంది లేదా 5 కంటే ఎక్కువగానైనా ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. కానీ వీడేమంటున్నాడు, ప్రతి గుణిజం కూడా ఆ సంఖ్యకు సమానం అవుతుంది, దానికంటే తక్కువ ఉంటుందని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఏమొచ్చింది, ఎక్కువే కదా వచ్చింది. కాబట్టి ఇది తప్పు. మనకి తప్పు అయినది ఏదో కనిపెట్టమన్నాడు కాబట్టి ఆన్సర్ ప్రకారంగా ఇదే మనకి కరెక్ట్ అవుతుంది. ఎందుకైనా ఒకసారి ఆప్షన్ 4 చూస్తే ఇచ్చిన సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఇచ్చిన సంఖ్య కంటే తక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 4 తాలూకా కారణాంకాలు రాసాం. ఏం రాసాం, 1, 2, 4 ఇవి రాసాం కదా. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కారణాంకాలు అన్నిటికంటే పెద్దదేంటి, 4. అంటే ఏదైతే సంఖ్య ఇచ్చామో ఆ సంఖ్య అన్నిటికంటే పెద్దదవుతుంది. ఆ తర్వాత మిగిలిన కారణాంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చిన సంఖ్య కంటే చిన్నవే కదా. కాబట్టి వాడు ఏదైతే అన్నాడో తక్కువగా లేదా సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చూస్తే అదే కదా ప్రూవ్ అయింది. కాబట్టి ఇది కూడా సత్యమే. అంటే మన ఆన్సర్ ఇది అవ్వదు. ఎందుకు, సత్యం కానిది కావాలి. ఆ విధంగా ఫస్ట్ వచ్చిన ఆన్సర్ చూసాం. నెక్స్ట్ సెకండ్ చూస్తే మనకి ఏమంటున్నాడు, 88 స్క్వేర్, 89 స్క్వేర్ వాటి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. అంటే 88 స్క్వేర్ కి 89 స్క్వేర్ కి మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయని అంటున్నాడు. దీన్ని మనం 2 రకాలుగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, 88కి స్క్వేర్ నెంబర్ కనుక్కోవచ్చు, 89కి స్క్వేర్ నెంబర్ కనుక్కోవచ్చు. అప్పుడు మధ్యలో ఉండే పూర్ణ సంఖ్యలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, b - a - 1. ఇది మనకి ఫార్ములా. బి అంటే ఇక్కడ ఏదైతే పెద్ద నెంబర్ వస్తుందో అది బి అవుతుంది. ఏ అంటే ఇక్కడ ఏదైతే చిన్న నెంబర్ వస్తుందో అది బి అవుతుంది. -1 చేస్తే ఈ మధ్యలో ఎన్ని నెంబర్లు అయితే ఉంటాయో మనకి అన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. దీన్నే మనం షార్ట్ కట్ గా ఎలా చెప్పొచ్చు అంటే, ఈ విధంగా 2 వరుస నెంబర్లు ఇచ్చాడా లేదా ఫస్ట్ ఆ కండిషన్ మనం చూసుకోవాలి. 88 స్క్వేర్ కి 89 స్క్వేర్ కి మధ్యలో అన్నాడు 2 వరుస నెంబర్లే 88, 89. అప్పుడు ఆటోమేటిక్ గా మధ్యలో ఎన్ని ఉంటాయనంటే మనకి మొదట ఏదైతే నెంబర్ ఇస్తాడో 88 ఇచ్చాడు, దానికి డబుల్ చేస్తే అంటే ఇంటూ 2 చేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. 2 80ల 160, 2 8 16. అంటే ఓవరాల్ గా 176 సంఖ్యలు అనేవి మధ్యలో ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం షార్ట్ కట్ గా చెప్పుకోవచ్చు. అంటే ఎలాగా, ఇది టెక్స్ట్ బుక్ లో ఉందే, నేను ఏదో స్పెషల్ గా చెప్పట్లేదు. n² n+1 హోల్ స్క్వేర్. ఈ విధంగా ఇక్కడ n ఉంది, ఇక్కడ n+1 అంటే ఏంటి, దీని తాలూకా నెక్స్ట్ నెంబర్. ఆ విధంగా 2 వరుస నెంబర్ల తాలూకా వర్గాల మధ్యలో ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి అంటే ఏదైతే చిన్నది ఉంటుందో దానికి
డబల్ చేస్తే అదే మనకి మధ్యలో ఉండే సంఖ్యలు వస్తాయి. ఇక్కడ n ఉంది, దానికి డబల్ చేస్తే డబల్ అంటే ఏంటి, ఇంటూ 2 చేయాలి, అప్పుడు 2n అవుతుంది. ఆ విధంగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక త్రిభుజంలోని కోణాలు ఈ విధంగా ఉన్నాయి, 3:4:5. అయితే అతి పెద్ద మరియు అతి చిన్న కోణాల మధ్య తేడా ఎంత అని అంటున్నాడు. మామూలుగా అయితే ఏం చేస్తాము, మనకి త్రిభుజం అన్నాడు, ఈ విధంగా త్రిభుజం ఉంటే 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాల తాలూకా నిష్పత్తి మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, 3:4:5. ఇప్పుడు మనము 3 కోణాల మొత్తము ఏ త్రిభుజానికైనా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది, 180 degrees. ఆ రకంగా చూసుకుంటే ఇది 3 parts, నెక్స్ట్ 4 parts, 5 parts. అంటే ఓవరాల్ గా అన్ని భాగాలు కలిపితే 180కి సమానం అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది, 3 + 4 7, 7 + 5 12. అంటే 12 parts వాళ్ళకి వాల్యూ 180 వస్తుంది. మరి 1 part ఎంత అవుతుంది, 12తో డివైడ్ చేయొచ్చు. 12 1s 12 1s 12, ఇంకా 6 ఉంటుంది, 0 ఉంటుంది, అంటే 60 కదా. 12 5s 60, అంటే ఒక పార్ట్ వాళ్ళకి వాల్యూ 15 వచ్చింది. ఇప్పుడు మామూలుగా అయితే ఏం చేస్తాము, ఫస్ట్ యాంగిల్ తాలూకా పార్ట్స్ అంతా 3 parts కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, 3 × 1 part అంటే 15 కాబట్టి 3 × 3 parts తాలూకా వాల్యూ 3 × 1 part 15 కాబట్టి 3 × 15 45 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ యాంగిల్ 4 parts కాబట్టి 4 × 15 60 degrees అవుతుంది. నెక్స్ట్ థర్డ్ యాంగిల్ 5 parts కాబట్టి 5 × 15 ఎంత అవుతుంది, 75 degrees అవుతుంది. ఈ విధంగా విడివిడిగా చేస్తారు. అప్పుడు మనకేమన్నాడు, అతి పెద్ద మరియు అతి చిన్న కోణాలు, ఈ మూడింట్లో అతి పెద్ద కోణం ఏది, 75, అతి చిన్న కోణం ఏది, 45. ఆ రెండింటి తాలూకు మధ్య తేడా డిఫరెన్స్ అన్నాడు. డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. 75 నుంచి 45 తీస్తే 30 degrees. యాక్చువల్గా ఇంత ప్రాసెస్ మనము చేయాల్సిన అవసరం లేదు. దీన్నే షార్ట్ కట్గా ఎలా మనం చేయొచ్చు, వాడు ఏమన్నాడు, పెద్ద కోణం చిన్న కోణం మధ్య తేడా అన్నాడు. అన్నిటికంటే చిన్న కోణం ఎంత, 3 parts, అన్నిటికంటే పెద్ద కోణం ఎంత, 5 parts. వాటి తాలూకు తేడా అన్నాడు కాబట్టి ఈ రెండింటిని డైరెక్ట్గా మైనస్ చేసేయచ్చు కదా. 5 parts లో నుంచి 3 parts మైనస్ చేస్తే నీకు ఎంత మిగులుతుంది, 2 parts మిగులుతుంది. 2 × 1 part వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం. 1 part వాల్యూ 15 వచ్చింది. 2 × 15 అంత 30 degrees. ఆ విధంగా డైరెక్ట్ గా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, విడివిడిగా కూడా చేయొచ్చు. కాకపోతే విడివిడిగా ఈ విధంగా ప్రాసెస్ చేస్తే మనకి లెందీ ప్రాసెస్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏమంటున్నాడు, కొంత మొత్తంపై 5% సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటున్నాడు. 3 సంవత్సరాలకు చెల్లించే వడ్డీ 450 రూపాయలు అయితే అసలు ఎంత, ప్రిన్సిపల్ మనం కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి, దీన్ని డైరెక్ట్ గా ఫార్ములైజ్ కూడా చేయొచ్చు. ఏంటి, I = PTR/100. I అంటే ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 450. P అంటే ప్రిన్సిపల్, అదే మనం కనుక్కోవాలి. T అంటే టైం ఎంత ఇచ్చాడు, 3 years కదా, కాబట్టి 3. ఇంకా R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 5%/100. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఆ రెండు ఇంటూ చేస్తే 15 వస్తుంది. ఆ 15 తోటి 450 డివైడ్ అవుతుంది కదా. 15 1s 15 30s. అప్పుడు P అటువైపు అలా ఉంచి ఈ కింద 100 ఉంది, ఆ 100 ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది, అంటే 30 × 100 ఏమవుతుంది, ఓవరాల్ గా 3000 అవుతుంది. అంటే ప్రిన్సిపల్ వాల్యూ 3000 గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఎలాగా, మనం ప్రిన్సిపల్ P కనుక్కోవాలి. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ 100%, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం కనుక్కోవాల్సిందే. వాడు 5% అన్నాడంటే 1 year కి 5%, అటువంటిది ఎన్ని సంవత్సరాలకి, 3 years కి. కాబట్టి 15% వడ్డీ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ 450 ఇచ్చాడు. అంటే 15% 450 ఇచ్చాడు. 100% అంటే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది అంటున్నాడు. 15 450 ఏ విధంగా అవుతుంది, ఇంటూ 30 చేస్తే అవుతుంది కదా. ఎందుకు, 15 × 30 450. ఇక్కడ ఇంటూ 30 చేశా కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 30 చేయాలి. అప్పుడు 30 × 100 3000 అవుతుంది. ఆ విధంగా డైరెక్ట్ గా కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, VF మరియు Uలు వరుసగా బహుముఖ ఫలకము అంటే పాలీహెడ్రాన్ యొక్క శీర్షాలు, ముఖాలు, అంచుల సంఖ్యను సూచించిన వాటి మధ్య సంబంధం అని అంటున్నాడు. ఈ విధంగా ఒక పాలీహెడ్రాన్ యొక్క శీర్షాలు అంటే వర్టిసెస్, అలాగే ముఖాలు ఫేసెస్, అలాగే అంచులు ఎడ్జెస్, ఈ మూడింటికి సంబంధించి ఆయిలర్ అనే గణిత శాస్త్రవేత్త ఏ పాలీహెడ్రాన్ కైనా ఈ మూడింటికి సంబంధించి ఒక రిలేషన్ అనేది కనిపెట్టడం జరిగింది. ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంది. V+F = E+2. ఇది మనకి ఫార్ములాగా చెప్పొచ్చు. మరి అటువంటి సంబంధం ఎక్కడ ఉన్నదో ఒకసారి చూడండి. E+2 = V+F అన్న F+V అన్న ఒకటే కదా. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఒక సమాంతర చతుర్భుజం అంటే parallelogram లో ఆసన్న కోణాల నిష్పత్తి అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ తాలూకా రేషియో 4:5 అంటున్నాడు. అయితే ఆ సమాంతర చతుర్భుజంలో చిన్న కోణము స్మాలెస్ట్ యాంగిల్ అని అంటున్నాడు. మనం ముందు ఒక parallelogram వేసుకుందాం. ఇది మనకి parallelogram. ఇందులో ఆసన్న కోణాలు అంటే పక్క కోణాలు అని అర్థం. ఇవి ఏ యాంగిల్ ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి, 4:5 లో ఉన్నాయి. అంటే చిన్నది 4 parts, పెద్దది 5 parts అని అర్థం చేసుకోవచ్చు. మనము ఈ parallelogram ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక ప్రాపర్టీ మనకు తెలియాలి. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తము అంటే సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ మనకి ఏమవుతాయంటే సంపూరకాలు అవుతాయి.
సంపూరకాలు అంటే ఏంటి? 180 డిగ్రీలు అంటే సప్లిమెంటరీ యాంగిల్. ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ బొమ్మలో 4 పార్ట్స్ అలాగే 5 పార్ట్స్ ఆ రెండింటి తాలూకు మొత్తం కంపల్సరీ ఎంత అవ్వాలి? 180 డిగ్రీలు. ఓవరాల్గా 9 పార్ట్స్ తాలూకు వాల్యూ 180 డిగ్రీస్. 9 1 జా 9 20 జా అంటే ఒక పార్ట్ తాలూకు వాల్యూ 20 వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చినాడు ఏమన్నాడు? చిన్న కోణం అని అన్నాడు. మరి ఈ రెండు కోణాల్లో చిన్న కోణము 4 పార్ట్స్ ఉండేది కదా అవుతుంది. 4 పార్ట్స్ ఉండే స్మాలెస్ట్ యాంగిల్ 4 ఇంటూ ఒక పార్ట్ తాలూకు వాల్యూ ఆల్రెడీ మనం కనుక్కున్నాం 20. కాబట్టి 4 ఇంటూ 20 80 డిగ్రీస్. ఒకవేళ పెద్ద కోణం అడిగి ఉంటే 5 పార్ట్స్ కదా పెద్ద కోణం తాలూకు వాల్యూ. కాబట్టి 5 ఇంటూ ఒక పార్ట్ తాలూకు వాల్యూ 20 కాబట్టి 5 ఇంటూ 20 100. ఆ విధంగా మనం చూసుకోవాలి. మనకు అడిగింది చిన్న కోణం కాబట్టి 80 డిగ్రీస్ అనేది మన ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కింద ఇవ్వబడిన భుజాలలో లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచనివి ఏవి అని అంటున్నాడు. మనకి ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అన్నాడు అంటే ఎప్పుడు కూడా మనకి ఒక గణిత శాస్త్రవేత్త గుర్తు రావాలి. ఎవరతను? పైథాగరస్. ఈ పైథాగరస్ అనే గణిత శాస్త్రవేత్త లంబకోణ త్రిభుజానికి సంబంధించి ఒక విశిష్ట ధర్మాన్ని కనుగొన్నాడు. ఏంటది? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే కర్ణాన్ని వర్గం చేస్తే అది రెండు భుజాలు అంటే ఒక భుజం స్క్వేర్ ఇంకొక భుజం స్క్వేర్ ఆ రెండింటి వాళ్ళకి మొత్తానికి సమానము అనేటటువంటి విషయాన్ని చెప్పడం అయితే జరిగింది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూస్తే 3 4 5 ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికంటే పెద్దది ఏదైతే ఉంటుందో అదే కర్ణంగా చెప్పొచ్చు. కాబట్టి ఆ ఫార్ములా వేస్తే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాలు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. 25 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 కూడా 25 కదా. ఆ విధంగా ఈక్వల్ గా వచ్చిందా లేదా అంటే 3 4 5 అనే మూడు భుజాలు కూడా మనకి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే మనము పైథాగరస్ త్రికాలుగా కూడా చెప్తాం. అంటే ఈ క్రింది వాటిలో పైథాగరస్ త్రికాలుగా ఏవి లేవు అని అర్థం. 3 4 5 అనేది ఒక పైథాగరస్ త్రికం కాబట్టి ఇది ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ అంటే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. ఎందుకు? ఏర్పరచ అనేది అడిగాడు మనకి. 7 24 25 ఇది కూడా ఒక పైథాగరస్ త్రికమే అవుతుంది. అంటే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరచనేది అడిగాడు కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 8 12 13 ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచదు. ఎందుకు? ఇది పైథాగరస్ త్రికం కాదు. మనకి దీని తాలూకు ఒరిజినల్ గా పైథాగరస్ త్రికం ఏమిటి? ట్రిప్లెట్ 5 12 13. ఒకవేళ మీరు ఇది ట్రై చేస్తే అన్నిటికంటే పెద్దది 13 కర్ణం కాబట్టి 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఇది చేస్తే మనకి సమానంగా రాదు. కాబట్టి ఇదే మనకి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచదు. నెక్స్ట్ కాబట్టి ఆప్షన్ ఆన్సర్ క్వశ్చన్ పరంగా మనకి ఏంటి ఆన్సర్ ఇది అవుతుంది. ఆప్షన్ 4 చూడండి 11 60 61 ఇది కూడా పైథాగరస్ త్రికమే లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వీటితో పాటు 9 40 41 ఇది కూడా ఒక పైథాగరస్ త్రికమే. ఇవన్నీ పైథాగరస్ త్రికాలు కంపల్సరీగా గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ అనేది మనం చాలా చాలా ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎల్ఎంఎన్లు ఒక తలంలో 3 రేఖలు లైన్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఎల్ పర్పెండిక్యులర్ ఎం అంటున్నాడు, అలాగే ఎం పర్పెండిక్యులర్ ఎన్ అంటున్నాడు. అయితే ఈ క్రింది వాటిలో ఏది సాటిస్ఫై చేస్తుంది అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ విధంగా నేను ఎల్ అనే రేఖ తీసుకున్నాను. ఆ ఎల్కి ఎం ఏ విధంగా ఉంటుంది? పర్పెండిక్యులర్ ఈ సింబల్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? లంబంగా ఉంటుందని. ఇదిగోండి ఇప్పుడు ఇది లంబంగా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఎం అనే రేఖ అవుతుంది. ఇక్కడ సెకండ్ కండిషన్ చూస్తే ఎం ఎన్ ఏ విధంగా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. మరి ఎం అనే రేఖకు పర్పెండిక్యులర్ అంటే ఇదే కదా, అంటే ఇది ఎన్ అనేది అవుతుంది. అంటే ఎంతో పోలిస్తే ఎన్ పర్పెండిక్యులర్ గా ఉంది, అలాగే ఎల్తో పోలిస్తే ఎం పర్పెండిక్యులర్ గా ఉంది. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ చూడు ఏది సాటిస్ఫై చేస్తుంది? ఎల్ ప్యారలర్ ఎన్ అంటున్నాడు. అంటే ఎల్ ఎన్ ప్యారలల్ గా ఉన్నాయని అంటున్నాడు. ఇదిగోండి ఈ రెండు మనకి ప్యారలల్ గానే ఉన్నాయి కదా, సమాంతరంగానే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఒకవేళ సెకండ్ చూస్తే ఎం ఎన్ ప్యారలర్ అంటున్నాడు. ఇదిగోండి ఎం ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. ఈ రెండు అసలు ప్యారలల్ గా ఉన్నాయి, లంబంగా ఉన్నాయి. కాబట్టి మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 3 చూడండి ఎల్ ఎన్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ఎల్ ఎన్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటున్నాడు. ఇది పర్పెండిక్యులర్ గా ఉన్నాయా? లేదు. ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 4 చూస్తే ఎల్ ఎం ఎన్ అన్ని పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అని అంటాడు. అసలు ఎన్కి అలాగే ఎల్కి ఎం ఎలా ఉంది? మధ్యలో అడ్డంగా ఉంది కాబట్టి లంబంగా ఉన్నట్టు కదా. అంటే మూడు సమాంతరంగా లేవు. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఆ విధంగా మనం ఆ డయాగ్రామ్ కరెక్ట్ గా వేసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూస్తే సబ్ట్రాక్ట్ అంటే దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దేని నుండి? దీని నుండి. అంటే ఫస్ట్ దీన్ని మనం ఫుల్ ఫామ్ రాద్దాం. ఏంటది? అంటే విడదీసుకుందాం. 4 ఇంటూ 4z ఇంటూ మైనస్ ఎక్స్ అంటే మైనస్ 4zx, అలాగే 4z ఇంటూ వై అంటే ప్లస్ 4zy. అలాగే మనం దీనికంటే ముందు ఇంకా ఈజీగా దీన్ని ఎలా చేయొచ్చు చూడండి. ఇటువంటి పెద్ద పెద్ద క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనము అన్నిటికంటే ఏది వేరుగా ఉంది ఆప్షన్స్ అది మనం చూద్దాం. ఏది వేరుగా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఇక్కడ చూస్తే జెడ్ఎక్స్తో ఉన్నవన్నీ కూడా 6z 2zx మైనస్ 5z అన్ని వేరుగా ఉన్నాయి కదా. కాబట్టి నాకు జెడ్ఎక్సే కావాలి. ఇవన్నీ నాకు అనవసరం. జెడ్ఎక్సే కావాలి. అంటే ఫస్ట్ దీన్ని నేను చేయాలి.
4z ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ 4zx. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి కదా, దీన్ని మైనస్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ సింబల్స్ మారుతాయి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ZX కావాలి, ఇవ్వండి ఇక్కడ -3x, ఇక్కడ Z, ఓవరాల్ ఏమవుతుంది -3ZX. ఇందులో నాకు ZX ఎక్కడ ఉంది, ZX అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకు రాదు ఇంటూ చేసేటప్పుడు, ఎందుకు వైతో ఇంటూ చేస్తాను కాబట్టి ఎక్కడ మనకి ZX రాదు. అంటే ఏమేమి వచ్చాయి నాకు ZXలో, -4ZX -3ZX, ఆ రెండు ప్లస్ చేస్తే -7ZX వచ్చింది. మరి ఆప్షన్స్ లో -7ZX ఎక్కడ ఉంది, లాస్ట్ లోనే కదా ఉంది. ఆ విధంగా మనం తక్కువ టైంలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఏదైతే వేరేగా ఉందో దాన్ని మనం కనిపెడితే చాలా ఈజీ. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఏమంటున్నాడు, కింది సమాసమును, అంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, సత్యవాక్యం కనుగొనండి అని అంటున్నాడు. ఇవ్వండి ఇక్కడ ఒక సమాసం ఇచ్చాడు ఎక్స్ప్రెషన్, దాంట్లో సత్యవాక్యాలు కనుక్కోవాలి. ఫస్ట్ ఏ అనే వాక్యం చూడండి, p²q యొక్క సంఖ్యా గుణకము 4 అని అంటున్నాడు. ఇక్కడ p²q ఇక్కడ ఉంది, దాని తాలూకా గుణకము కోఎఫిషియంట్ 4 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కరెక్టే, ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ బి చూస్తే pq² యొక్క సంఖ్యా గుణకం 7 అని అంటున్నాడు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే pq² యొక్క సంఖ్యా గుణకం 7 లాగే కనిపిస్తుంది, కానీ దానికి ముందు మైనస్ కూడా ఉంది కదా, కాబట్టి -7 అనేది సంఖ్యా గుణకం అవుతుంది. కానీ వీడు 7 అన్నాడు కాబట్టి ఇది మనకి సత్యము, ట్రూ అనేది కాదు. నెక్స్ట్ సి చూస్తే సమాసం 3 పదాలను కలిగి ఉంది, 3 టర్మ్స్ ఉన్నాయని అంటున్నాడు. కరెక్ట్ గా చూడండి, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఓవరాల్ గా 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 పదాలే ఉన్నాయి. అంటే సి కూడా కరెక్టే. మరి ఏవేవి కరెక్ట్, ఏ కరెక్ట్, సి కరెక్ట్, అంటే ఏ అండ్ సి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఈ విధంగా ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చాడు, 2 కి ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్ ఏదో పెద్ద క్వశ్చన్ లాగా మనం ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూద్దాం. ఇక్కడ 1 - 1/2 అంటే అర్థం ఏంటి, 1 నుంచి 1/2 తీస్తే మనకి ఏమొస్తుంది, 1/2 వస్తుంది. ఇక్కడ బ్రాకెట్ ఎలా ఉందంటే ఇంటూ అనే కదా. నెక్స్ట్ 1 లో నుంచి 1 - 3 తీస్తే మనకి అసలు డైరెక్ట్ గా చేయొచ్చు, 3 × 1 3, 3 - 1 2 అంటే 2/3 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 4 × 1 4, 4 - 1 అంటే 3 అంటే 3/4 అవుతుంది. నెక్స్ట్ 4/5 అవుతుంది, నెక్స్ట్ 5/6 అవుతుంది. అలా మనం చేసుకుంటూ వెళ్తే ఇక్కడ లాస్ట్ టర్మ్ చూడండి, 128 × 1 128 - 1 అంటే 127/128. దట్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు ఏముంది 2 ఇక్కడ నువ్వు ఈ సిరీస్ అబ్జర్వేషన్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే కిందది పైది క్యాన్సిల్ అవుతుంది, కిందది పైది, కిందది పైది, కిందది పైది, అలా చేసుకుంటూ వెళ్తే కిందది పైది ఇక్కడ కూడా దానికి ముందు వరుసలో ఇక్కడ 127 ఉంటుంది. అప్పుడు కిందది పైది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓవరాల్ గా నీకు ఏం మిగిలింది, స్టార్టింగ్ టర్మ్ లో 1 మిగిలింది, లాస్ట్ టర్మ్ లో 128 మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 నేను 128ని ఎలా రాస్తాను, 2 గా నేను రాస్తాను. అప్పుడు 1/2 కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది, 2 - 7 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ చూస్తే బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ చేయాలి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, -7 అవుతుంది. పవర్స్ ఈక్వల్ చేయాలి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ -7 ఉంది కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7 వస్తుంది. అది మన ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కింది చిత్రస్త్రాల అమరికను గమనించండి. ఆ అమరికను చేయడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలిపే నియమము, అంటే ఫార్ములా అంటే కనుపెట్టమంటుంది. ఫస్ట్ ఇక్కడ 4 ఉంది, అంటే 4 పుల్లలతో ఒక చిత్రస్త్రం ఏర్పడింది. ఇక్కడ 7 పుల్లలతో ఒక చిత్రస్త్రం ఏర్పడింది. ఎందుకు, ఇక్కడ మనం అనుకోవచ్చు 4 పుల్లలతో ఒక చిత్రస్త్రము, మరి 2 చిత్రస్త్రాలు ఏర్పాటు అవ్వాలి అంటే 2 చిత్రస్త్రాలు ఏర్పాటు 8 అని అనుకుంటాం. కానీ ఈ రెండింటికి కామన్ గా ఒకటి ఉంటే చాలు కదా, అందుకు ఒకటి తగ్గింది. మరి ఇది ఎందులో వేస్తే సరిపోతుంది, ఫార్ములాస్ లో ఈజీగా వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3n+1 అని ఉంది, అంటే ఫస్ట్ ఒక చిత్రస్త్రం ఏర్పాటు అవ్వడానికి n ప్లేస్ లో 1 + 1, 3 + 1 అంటే 4, అంటే ఒక చిత్రస్త్రం ఏర్పాటు అవ్వడానికి 4. అంటే ఇది ఒకదానితో మనం ట్రై చేసి వదిలేయకూడదు. ఇదే ఫార్ములాని సెకండ్ దాన్ని కూడా అప్లై చేయాలి. అంటే ఒక 2 చిత్రస్త్రాలు ఏర్పాటు అయినప్పుడు నీకు ఆన్సర్ 7 రావాలి. 3 × n ప్లేస్ లో 2a + 1, 3 2 6 + 1 7 సరిపోతుంది. ఒకవేళ 3 చిత్రస్త్రాలు ఏర్పాటు అయ్యేటప్పుడు 10 రావాలి, వస్తుంది రాలేదు చూద్దాం. 3 × n అంటే 3i + 1, 3 3 9 + 1 10, అంటే 4 7 10. అంటే ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది మనకు సాటిస్ఫై అవుతుంది కదా. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకునైనా ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన ఏవి నువ్వు ట్రై చేసినా కూడా, సపోజ్ ఇక్కడ 4n ఉంది, n ప్లేస్ లో 1 వేస్తే 4 × 1 4 అవుతుంది, అంటే ఫస్ట్ సరిపోద్ది కానీ సెకండ్ సరిపోదు. ఎందుకు, n ప్లేస్ లో 2 వేస్తారు అనుకోండి, 4 2 8 రావాలి, కానీ ఇక్కడ 7 కదా రావాలి మనకి. ఆ విధంగా ఏం చేసినా కూడా ఈ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రాబిలిటీ గురించి ఇచ్చాడు. ఏమంటున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ ఏస్ రావాలి. ఏస్ కావాలి 52 ముక్కలు, బాగా కలపబడిన 52 ముక్కల కట్టలో నుంచి ఏస్ కార్డు సంభావ్యత అంతా. మనకి కార్డులు అనేది తెలియాలి. ప్యాక్ ముక్కల గురించి మొత్తం 52 ఉంటాయి. అందులో రెడ్ కలర్ లో 26,
బ్లాక్ కలర్లో 26 ఉంటాయి. ఈ రెడ్ కలర్ నుంచి డైమండ్ 13, ఆటిన్ 13 ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్లో ఇస్పేట్ ఇస్పేట్ స్పేడ్ 13 ఉంటాయి. అలాగే కలవర కూడా 13 ఉంటాయి. ఈ విధంగా విడదీయొచ్చని మనం చెప్పుకోవచ్చు. ఈ 13లో ఏమేమి ఉంటాయి? ఏస్ అంటే ఏ అనే లెటర్ ఉండేటట్టు ఒక కార్డు ఉంటుంది. ఏ తర్వాత యూ ఉంటుంది, జే ఉంటుంది, కే ఉంటుంది. 1 అనేది ఉండదు. 2, 3, 4, 5, 9 అలా 10 వరకు ఇవన్నీ కలిపితే నీకు 13 అవుతాయి. అంటే డైమండ్ అనే రెడ్ కలర్ లో మొత్తం 13 ఉంటే అందులో ఏస్ అనేది ఒకటి ఉంది. అలాగే ఆటిన్ లో కూడా ఏస్ ఉంటుంది. అలాగే స్పేడ్ లో కూడా ఏస్ అనేది ఒకటి ఉంటుంది. కలవర్ లో కూడా ఏస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మొత్తం 52 ముక్కల్లో అంటే నేను మొత్తం 52 ముక్కలు బాగా కలిపితే అందులో ఏస్ రావడానికి డైమండ్ లో ఒకటి ఉంది, అలాగే ఆటిన్ లో ఒకటి ఉంది, అలాగే స్పేడ్ లో ఒకటి ఉంది, అలాగే కలవర్ లో ఒకటి ఉంది. అంటే నాకు మొత్తం 4 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 4/52 అనేది నాకు కావాల్సిన సంభావ్యత అవుతుంది. ఇది మరి డివైడ్ అవుతుంది కదా, 4 1s 4 13s అంటే 1/13 అనేది నాకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏమంటున్నాడు? కింది వాటిలో సరికానిది అంటే కరెక్ట్ గా లేనిది ఏదని అంటున్నాడు. సమాంతర చతుర్భుజంలో సౌష్ఠవ రేఖల సంఖ్య. సౌష్ఠవ రేఖలు సిమిట్రీ లైన్స్ సమాంతర చతుర్భుజము అంటే ప్యారలలోగ్రామ్ కి మనకి సౌష్ఠవ రేఖలు అనేవి ఏ విధంగా కూడా మనము గీయలేము. కాబట్టి 0. ఇది కరెక్టే. కాబట్టి సరికానిది మనం కనిపెట్టాలి. కాబట్టి ఇది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2 చూస్తే సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణము. ఏదైనా ఒక పటం యొక్క భ్రమణ కోణం కావాలి అంటే ఆ పటాన్ని 360 సపోజ్ వీడు సమబాహు త్రిభుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. అంటే దీన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ని 360 డిగ్రీస్ ఈ విధంగా తిప్పితే అదే పటం ఎన్నిసార్లు వస్తుందో మనం చూసుకోవాలి. 3 సార్లు వస్తుంది. అంటే టోటల్ గా 360 డిగ్రీస్ ని తిప్పేటప్పుడు 3 సార్లు వస్తుంది కదా. కాబట్టి బై 3 చేస్తే 120 డిగ్రీలు వస్తుంది. 120 డిగ్రీలు అంటే దాని అర్థం ఏంటి? సమబాహు త్రిభుజాన్ని ఈ విధంగా తిప్పేటప్పుడు ప్రతి 120 డిగ్రీలకు ఒకసారి మళ్ళీ అదే సమబాహు త్రిభుజం వస్తుంది. కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ కోణము రొటేషనల్ యాంగిల్ ఎంత వస్తుందంటే 120 డిగ్రీస్. కానీ వీడు ఏంటంటున్నాడు? 60 డిగ్రీస్ అని అంటున్నాడు. ఈ 60 డిగ్రీస్ అనేది భ్రమణ కోణం కాదు, అంతర కోణం అవుతుంది. కాబట్టి ఇదే కదా సరికానిది. ఇక్కడ 120 డిగ్రీలు ఉంటే కరెక్ట్, కానీ 60 డిగ్రీలే ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ 3వ క్వశ్చన్ చూస్తే చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. భ్రమణ సౌష్ఠవ పరిమాణం అని అంటున్నాడు. అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ. చిత్రాశ్రమం స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ ని మనం ఈ విధంగా 360 డిగ్రీస్ తిప్పేటప్పుడు మళ్ళీ ఇదే స్క్వేర్ ఎన్నిసార్లు వస్తుందని అంటే 90 డిగ్రీస్ తిప్పేటప్పుడు మళ్ళీ స్క్వేర్ వస్తుంది, 180 తిప్పినప్పుడు వస్తుంది, 270 తిప్పినప్పుడు వస్తుంది, 360 తిప్పినప్పుడు కూడా వస్తుంది. అంటే ఓవరాల్ ఎన్నిసార్లు వస్తుంది అంటే 4 సార్లు వస్తుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. ఇది కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఇది అవ్వదు. నెక్స్ట్ 4 చూస్తే హెచ్ అనే ఆంగ్ల అక్షరానికి నిలువు సౌష్ఠవ రేఖల సంఖ్య అని అంటున్నాడు. వర్టికల్ లైన్ సిమెట్రీ. మనం హెచ్ అనే అక్షరానికి 2 సిమెట్రీలు ఉంటాయి. సిమెట్రీ లైన్స్ వర్టికల్ గా ఒకటి, హారిజంటల్ గా ఒకటి. అడ్డంగా ఉండేది హారిజంటల్, వర్టికల్ గా ఉండేది నిలువుగా ఉండేది. మనకి హెచ్ అనే అక్షరానికి సౌష్ఠవ రేఖలు అంటే రెండు రాయాలి. కానీ హెచ్ అనే అక్షరానికి నిలువు సౌష్ఠవ రేఖల సంఖ్య అన్నాడు. నిలువుగా ఉండేది అంటే ఈ విధంగా ఉండేది ఒకటే కదా. ఇవ్వండి ఇక్కడ రాస్తాను. హెచ్ అనే అక్షరానికి నిలువుగా ఉండే సౌష్ఠవ రేఖ ఒకటే. కాబట్టి వాడు కూడా ఒకటేనే ఇచ్చాడు. ఇది కూడా కరెక్ట్. మనకి సరి కానిది కావాలి కాబట్టి మన ఆన్సర్ ఇది అవ్వదు. ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. సౌష్ఠవ రేఖలకు సంబంధించి ఎస్జిటి లెవెల్లో ఖచ్చితంగా మనకి ప్రతిసారి బిట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏమంటున్నాడు? ఆదిత్య 2 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తాకార డిస్క్ను 2 సమాన భాగాలుగా ఖండించాడు. అంటే ఈ విధంగా ఒక సర్కిల్ షేప్ లో ఒక వృత్తాకార డిస్క్ ఉంది. ఆ డిస్క్ 2 సెంటీమీటర్ల వ్యాసం ఉందట. ఇదంతా కలిపితే డయామీటర్ 2 సెంటీమీటర్. అంటే దాని అర్థం ఏంటి? ఇది 1 సెంటీమీటర్, ఇది కూడా 1 సెంటీమీటర్. ఏం చేశాడు? 2 సమాన భాగాలుగా ఖండించాడు. అంటే ఇలా కట్ చేశాడు. ఈ విధంగా కట్ చేస్తే ఇటువైపు సగం పార్ట్ ఎగ్జాక్ట్ గా వచ్చింది, ఇటువైపు సగం పార్ట్ ఎగ్జాక్ట్ గా వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇదొక అర్ధవృత్తము, ఇదొక అర్ధవృత్తము. ఇప్పుడు ఏమంటున్నాడు? అర్ధవృత్తాకార డిస్క్ చుట్టుకొలత వ్యాసానికి నిష్పత్తి కనుక్కోండి. ఇవ్వండి ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడదే నేను వేస్తాను. అర్ధవృత్తాకారం ఉండే చుట్టుకొలత. అర్ధవృత్తాకారం ఉండేదానికి చుట్టుకొలతకి డైరెక్ట్ గా ఫార్ములా 36r/7. ఇది మనకి ఫార్ములా దీనికి. అలాగే వ్యాసానికి చుట్టుకొలత, దీని వ్యాసం అంటే ఏంటి? 2r కదా. 2r. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కనుక్కోమంటున్నాడు. 6 క్యాన్సిల్, 2 1s 2 18s. అంటే ఇక్కడ కింద 7 ఉంది, అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు 18:7 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు అనుకోవచ్చు 36/7r అనేది అర్ధవృత్తం తలక చుట్టుకొలత ఫార్ములా అన్నారు కదా, ఎలా అని. ఇప్పుడు మనకి ఇవ్వండి ఇక్కడ నేను వేస్తున్నాను. ఇది అర్ధవృత్తం, ఇది రేడియస్. అప్పుడు ఇది అర్ధవృత్తం తాలూకా సగభాగం. మనకి మామూలుగా వృత్తం తాలూకా చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2πr. మరి ఇది అర్ధవృత్తమే కదా ఇది. అంటే అందులో సగం ఏంటి? πr.
ఈ పై ఆర్తో మనం వదిలేయకూడదు. అర్ధవృత్తంకి వచ్చేసరికి దీన్ని కూడా మనం లెక్క పెట్టాలి. అప్పుడు ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r ఇదంతా మనం ప్లస్ చేయాలి. ఇందులో నుంచి ఆర్ అనేది కామన్ తీస్తే 5+2 ఉంటుంది. 5 అంటే 22/7 ప్లస్ 2. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఈ 7 ఇటువైపు ఇంటూ చేస్తే 7×2 14, 14 22 36/7. ఇక్కడ ఆర్ కూడా ఉంది. ఇది మనకి ఫార్ములా. అంటే ఫార్ములా ఏ విధంగా వచ్చిందో నేను చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘచతురస్రాకార కాగితం ఒక అంచు ఇవ్వండి. ఈ విధంగా ఒక దీర్ఘచతురస్రాకార రెక్టాంగిల్ షేప్ లో ఒక పేపర్ ఉంది. అదేంటి 4 సెంటీమీటర్ అలాగే 2 సెంటీమీటర్. ఇప్పుడు ఏడేమంటున్నాడు, ఒక అంచు మరొక అంచుపై ఆవరించకుండా 2 సెంటీమీటర్ల ఎత్తు గల ఒక స్తూపంగా మడవబడిన దాని ఘనపరిమాణం కనుక్కోని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇటువైపు చివర అటువైపు చివర కలిసిపోకుండా మనం రోలింగ్ చేయాలి. అంటే దాన్ని స్తూపంగా ఈ విధంగా మార్చాలి. ఇలా మార్చాలి అంటే మడత పెడితే ఈ విధంగా మనకు వస్తుంది. అప్పుడు హైట్ 2 సెంటీమీటర్ ఉండేటట్టు ఉంచమంటున్నాడు.